అమరావతి నగర కేంద్రంగా స్పోర్ట్స్ హబ్కు ప్రధాన కేంద్రంగా మారబోతున్నటువంటి మంగళగిరి క్రికెట్ స్టేడియానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ క్రికెట్ స్టేడియం అనేటువంటిది రాష్ట్రంలోని మిగతా క్రికెట్ స్టేడియాల్లాగా ఉన్నప్పటికీ ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగబోతున్నటువంటి ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కి మాత్రం ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు చూసినటువంటి క్రికెట్ స్టేడియం వేరు, ఇక చూడబోతున్నటువంటి క్రికెట్ స్టేడియం వేరు. పూర్తి స్థాయిలో సమూలంగా రహదారుల విషయంలో కావచ్చు, క్రికెట్ స్టేడియం గ్యాలరీ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫెసిలిటీస్లో కావచ్చు, సర్వం అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి అధికారులు. ఇక ఈ క్రికెట్ స్టేడియాన్ని 2016 జూన్లోనే అప్పటి బీసీసీఐ అధ్యక్షులు అనురాగ్ ఠాగూర్ గారి చేతుల మీద ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో కొంత అభివృద్ధి అనేటువంటిది నోచుకోపోయినప్పటికీ ఇక నుంచి మాత్రం కొత్త అడుగులు బాట ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ క్రికెట్ స్టేడియంలో కేవలం రంజీ ట్రోఫీ మ్యాచ్లు, అదేవిధంగా ఇంటర్ స్టేట్ లెవెల్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మంగళగిరి మండలం నవలూరు గ్రామ శివారులో 23 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అంటే దాదాపు 34,000 సీటింగ్ కెపాసిటీతో సరికొత్త టెక్నాలజీ వసతులతో దీన్ని నిర్మించారు. వాస్తవానికి రాష్ట్రంలో కడప, అదేవిధంగా వైజాగ్తో పాటు మిగతా క్రికెట్ స్టేడియాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటారు. వాటిలో మొట్టమొదటిది సర్ఫేస్ డ్రైనేజ్ వ్యవస్థ. అంటే ఏదైనా సరే ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా వర్షం పడితే ఆ వాటర్ అనేటువంటి నిలవకుండా వెంటనే ఇంకిపోతూ ఉంటుంది. దీంతో కేవలం 15 నిమిషాల్లోనే గ్రౌండ్ మొత్తాన్ని ఎండబెట్టి తిరిగి మ్యాచ్ ప్రారంభించవచ్చు. ఇది మాత్రం ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం ప్రత్యేకత అంటున్నారు. ఆ తర్వాత ఎంతో కీలకమైనటువంటి రవాణా వ్యవస్థ. ఏదైనా సరే ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రీడాకారులు కావచ్చు, లేదంటే సాధారణ ప్రేక్షకులు ఎవరైనా సరే మ్యాచ్ వీక్షించడానికి సరైనటువంటి రవాణా వ్యవస్థ అనేటువంటిది ఎంతో అవసరం. ఆ విషయంలో మాత్రం ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి ఇబ్బంది లేదు. ప్రక్కనే అంటే పడవర వైపునే ఇటీవలనే పడమర బైపాస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా తూర్పు వైపున కూడా చెన్నై కలకత్తా జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సమీపంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ జరిగినప్పటికీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఈ పడమర బైపాస్ రోడ్డు లోపల నుంచి ఈ క్రికెట్ స్టేడియం చేరుకోవచ్చు. ఇక రేపు జరగబోతున్నటువంటి ఈ ఏపీఎల్ మ్యాచ్ పుణ్యమా అంటూ ఈ క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటిసారి ఫ్లడ్ లైట్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో కేవలం డే మ్యాచెస్ మాత్రమే జరిగినాయి. కానీ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పగలు రాత్రి మ్యాచెస్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ క్రికెట్ స్టేడియానికి మాత్రం కొత్త వెలుగులు వచ్చాయని చెప్పుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ని వీక్షించడానికి వచ్చేటువంటి ప్రేక్షకులకు ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్తో పాటు క్రీడాకారులు కూడా అనేక ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి డ్రెస్సింగ్ రూము, ఫిజియోథెరపీ హాల్తో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉండడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఏదేమైనా ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు మంగళగిరి మండలం నవలూరు గ్రామ శివారులో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియం మాత్రం ఒకవైపు ప్రేక్షకులు, మరోవైపు క్రీడాకారులతో మాత్రం కలకలాడనున్నది.